జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నౌ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ వర్కింగ్ ఆఫ్ ఏ రిఫ్రిజరేటర్ ఆర్ వేపర్ కంప్రెషర్ మిషన్. వర్కింగ్ ఆఫ్ ఏ రిఫ్రిజరేటర్ ఆర్ వేపర్ కంప్రెషర్ మిషన్ అంటే శీతలీకరణ యంత్రం పనిచేసే విధానము లేదా ఆవిరి యంత్రం పనిచేసే విధానం గురించి వివరించండి. సో ద వర్కింగ్ ఆఫ్ ఏ రిఫ్రిజరేటర్, రైట్ అబౌట్ ద వర్కింగ్ ఆఫ్ ఏ రిఫ్రిజరేటర్. ఇందులో ముందుగా మనం డయాగ్రామ్ని డ్రా చేయాలి. సో డయాగ్రామ్లో మనకి ఒక సిలిండర్ ఉంటుంది. ఆ సిలిండర్లో పైన ఉన్నటువంటి భాగంలో సిలిండర్లో ఒక ముషలకం పీ ఉంటుంది. ఆ సిలిండర్లో రిఫ్రిజిరెంట్స్ తీసుకోవాలి. రిఫ్రిజిరెంట్స్ అంటే మనకి రిఫ్రిజిరేటర్లో ఉపయోగించేటువంటి పదార్థాలు సల్ఫర్ డయాక్సైడు, ఫ్రియాన్సు, CCl2F2 ఇలాంటి వాటిని రిఫ్రిజిరెంట్స్ అంటారు. సో రైట్, 2 కవాటాలు ఉన్నాయి V1 V2 రిఫ్రిజిరెంట్స్ కింద. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్కి వచ్చేటప్పుడు కండెన్సర్ ఉంది. కండెన్సర్లోకి కోల్డ్ వాటర్ను పంపాలి, హీట్ని బయటికి తీసివేయాలి. తర్వాత రెగ్యులేటర్ ఉంది. ఆ తర్వాత ఎవాపరేటర్ ఉంది. సో ఎవాపరేటర్లో కోల్డ్ వాటర్ని పంపాలి. సో కోల్డ్ వాటర్ని పంపించి మనకి అందులో సాల్ట్ వాటర్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ద ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఆఫ్ రిఫ్రిజిరేటర్. Coming to the explanation, a machine used for producing low temperature below the surrounding temperature and maintaining at that temperature is known as refrigerator. అంటే ఏదైనా ఒక యంత్రం a machine used for producing low temperature below the surrounding temperature and maintaining the enclosure at that temperature ఈజ్ కాల్డ్ ఏ రిఫ్రిజిరేటర్. అంటే ఏదైనా ఒక యంత్రం ద్వారా పదార్థం యొక్క ఉష్ణోగ్రతని పరిసరాల యొక్క ఉష్ణోగ్రత కంటే కూడా తగ్గించి ఆ ఉష్ణోగ్రత వద్ద తగ్గిన ఉష్ణోగ్రత వద్ద మెయింటెనెన్స్ చేసేటువంటి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ పరికరాన్ని మనం శీతలీకరణ యంత్రం అంటారు. బర్రా చెప్తాను. పదార్థం యొక్క ఉష్ణోగ్రతను పరిసరాల ఉష్ణోగ్రత కంటే తగ్గించి ఆ పరిసరాల ఉష్ణోగ్రత వద్ద కంటే తక్కువ వద్దనున్నటువంటి ఉష్ణోగ్రత వద్దని మెయింటెనెన్స్ చేసేటువంటి ఆ పరికరాన్ని శీతలీకరణ యంత్రం అంటారు. ఏ రిఫ్రిజిరేటర్ ఈజ్ ఏ కార్నో హీట్ ఇంజిన్ వర్కింగ్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. అనే కార్నో ఉష్ణ యంత్రం వ్యతిరేక దిశలో పనిచేసేదాన్ని ఇక్కడ శీతలీకరణ యంత్రం అంటారు. అంటే క్వైట్ ఆపోజిట్ మాట కార్నో యంత్రానికి ఇది. ఇట్ వర్క్స్ క్వైట్లీ ఆపోజిట్ టు ది కార్నో హీట్ ఇంజిన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ద రిఫ్రిజరెంట్స్ యూజ్డ్ ఇన్ ద రిఫ్రిజిరేటర్ ఆర్ అంటే శీతలీకరణ కారకాలు ఏంటంటే రిఫ్రిజిరేటర్లో ఉపయోగించేవి అమ్మోనియా, చాలా ప్రమాదకరమైనవి, NH3, సల్ఫర్ డయాక్సైడ్ SO2, ఫ్రియాన్స్ CCl2F2, అగైన్ అమ్మోనియా, NH3, సల్ఫర్ డయాక్సైడ్ SO2, ఫ్రియాన్స్ CCl2F2 వీటిని వాడతారు శీతలీకరణ కారకాలుగా. రైట్, ద వేపర్ కంప్రెషర్ మిషన్ ఈజ్ షోన్ ఇన్ ద అబౌవ్ ఫిగర్. అంటే ద వర్కింగ్ ఆఫ్ ఎ రిఫ్రిజిరేటర్ ఈజ్ యాజ్ షోన్ ఇన్ ద అబౌవ్ ఫిగర్. The refrigerant is compressed by a pump P drive by an electric motor. అంటే ఇక్కడ మనకి ఒక సిలిండర్లో కంప్రెసర్లో ఒక పిస్టన్ P ఉంటుంది. ఆ పిస్టన్ లోపల రిఫ్రిజిరెంట్స్ ఉంటాయి. అంటే అమ్మోనియా కానీ సల్ఫర్ డయాక్సైడ్ కానీ ఫ్రియాన్స్ కానీ ఆ పంపుని ఆ పిస్టన్ని మనకి మోటార్ పైకి కిందకి కదుపుతూ ఉంటుంది. దేర్ ఆర్ 2 వాల్వ్స్, అది వాల్స్ కాదు, VALVES కవాటాలు, వాల్స్ కాదు. దేర్ ఆర్ 2 వాల్వ్స్ VALVES, V1 and V2 అట్ ద బాటమ్ ఆఫ్ ద కంప్రెసర్. 2 కవాటాలు ఉంటాయి.
కంప్రెసర్ కింద, సిలిండర్ కింద. ద వాల్వ్ V1 ఈజ్ ఓపెన్డ్ వెన్ ద పంప్ మూవ్స్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. పంపు కిందకి వచ్చినప్పుడు V1 ఓపెన్ అవుతుందంట, పంపు పైకి వెళ్ళినప్పుడు V2 ఓపెన్ అవుతుందంట. సో ఇది సెకండ్ పారా. నౌ ద థర్డ్ పారా, వెన్ ద పిస్టన్ ఈజ్ పుష్డ్ డౌన్వర్డ్స్. అంటే మనం ముసలకాన్ని కిందకి నొక్కినప్పుడు, ఎలక్ట్రిక్ మోటార్ నొక్కినప్పుడు ప్రెషర్ ఆఫ్ ది వేపర్ ఇంక్రీజెస్, లోపల పీడనం పెరిగిపోతుంది. ద గ్యాస్ అట్ హై ప్రెషర్ ఎంటర్స్ ఇంటూ కండెన్సర్ C, సరౌండెడ్ బై అన్ ఎన్క్లోజర్ ఇన్ విచ్ కోల్డ్ వాటర్ ఈజ్ సర్క్యులేటింగ్. అంటే మనకి పీడనం పెరిగినటువంటి ఆ రిఫ్రిజరెంట్ ఆవిరి మనకి కండెన్సర్లోకి చేరుతుంది. సో ఎప్పుడైతే పీడనం పెరిగిందో అక్కడ ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఆ పదార్థం యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. సో పెరిగిన ఉష్ణోగ్రతను తగ్గించడానికి లోపలికి వీ విల్ పాస్ కోల్డ్ వాటర్, సర్క్యులేటింగ్ కోల్డ్ వాటర్. హియర్ హీట్ ఆఫ్ కంప్రెషన్ కెన్ బి రిమూవ్డ్ బై యూజింగ్ కోల్డ్ వాటర్. ఈ చల్లని నీటిని ఉపయోగించి ఆ హీట్ని తగ్గించవచ్చు. సో ద వేపర్ అండర్ హై ప్రెషర్ లిక్విఫైస్ ఇన్ కండెన్సర్ C. సో ఈ రకంగా అధిక పీడనం వద్ద ఉన్నటువంటి ఆవిరి అనేది నీరుగా మారుతుందంట కండెన్సర్ Cలో. సో కమింగ్ టు ది నెక్స్ట్ పారా, ద లిక్విడ్ రిఫ్రిజరెంట్. అంటే ద్రవ రూపంలోకి మారినటువంటి ఆ రిఫ్రిజరెంట్, శీతలీకరణ కారకం, పాసెస్ త్రూ ద రెగ్యులేటర్ V ద్వారా పాస్ అవుతుంది. సో దట్ మీన్స్ హియర్ దట్ కోల్డ్ temperature decreases refrigerant can be passed through regulator V, and that regulator V reduces the pressure of the liquid. కోల్డ్ వాటర్ ద్వారా హీట్ తగ్గింది, మరి ఆ రిఫ్రిజరెంట్ యొక్క ప్రెషర్ దేని వల్ల తగ్గుతుందంటే ఇక్కడ రెగ్యులేటర్ V తగ్గిస్తుంది అన్నమాట ప్రెషర్ని. డ్యూ టు లో ప్రెషర్ ఆఫ్ లిక్విడ్ ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ E. సో ఎప్పుడైతే పీడనం తగ్గిందో అది E అనే ఎవాపరేటర్లో ఎవాపరేట్ అవుతుంది రిఫ్రిజరెంటు. బై అబ్జార్బింగ్ హీట్ ఫ్రమ్ సాల్ట్ వాటర్. ఈ రకంగా చుట్టూ ఉండేటువంటి సాల్ట్ వాటర్లోని హీట్ని ఈ రిఫ్రిజరెంటు అబ్జార్బ్ చేసేసుకుంటుంది. తద్వారా సాల్ట్ వాటర్ అనేది కూల్ అవుతుంది. దిస్ సైకిల్ ఈజ్ రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్, దెన్ ద రిఫ్రిజరెంట్ షుడ్ బి కూల్డ్. ఈ రకంగా మనకి ఈ ప్రక్రియ పునరావృతం అవ్వడం వల్ల అక్కడ రిఫ్రిజరెంట్ చల్లబడుతుంది, సాల్ట్ వాటర్ కూడా గడ్డకడుతుంది. సో రైట్, అగైన్ మనకి వర్కింగ్ ఆఫ్ ఏ రిఫ్రిజిరేటర్లో ముందుగా ఒక సిలిండర్ ఉంటుంది, కంప్రెసర్ ఉంటుంది, అందులో పిస్టన్ ఉంటుంది. పిస్టన్ కింద 2 వాల్వ్స్ V1 V2లు ఉంటాయి. ఒక కండెన్సర్ C ఉంటుంది, కోల్డ్ వాటర్ లోపల పంపుకోవడానికి, హాట్ వాటర్ బయటకు వచ్చేసే విధంగా. రెగ్యులేటర్ V ఉంటుంది. అదేవిధంగా ఎవాపరేటర్లో చుట్టూ సాల్ట్ వాటర్ ఉంటుంది. ఎప్పుడైతే రిఫ్రిజిరెంట్స్ అమ్మోనియా, సల్ఫర్ డయాక్సైడ్ అండ్ ఫ్రియాన్స్ ఉపయోగించి కంప్రెస్ చేశారో అది ప్రెషరు, టెంపరేచరు పెరిగి కండెన్సర్లోకి రావడం జరుగుతుంది. కండెన్సర్లోకి కోల్డ్ వాటర్ పంపడం వల్ల అక్కడ రిఫ్రిజిరెంట్ చల్లబడుతుంది. సో చల్లబడి రెగ్యులేటర్ Vలోకి రావడం జరుగుతుంది. రెగ్యులేటర్ V ఏమో అక్కడ మనకి ప్రెషర్ని తగ్గిస్తుంది. ప్రెషర్ తగ్గి టెంపరేచర్ తగ్గినటువంటి ఆ రిఫ్రిజిరెంట్ ఎవాపరేటర్లోకి వెళ్ళి చుట్టూ ఉన్న సాల్ట్ వాటర్లోని హీట్ని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఆ సాల్ట్ వాటర్ గడ్డగడుతుంది. తద్వారా కొంత సమయం తర్వాత రిఫ్రిజిరెంట్ కూడా కూల్ అవుతుంది. ఇట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ఏ రిఫ్రిజిరేటర్.